ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఎండాకాలం వస్తేనే ఈ ఉష్ణోగ్రత బాధ మనందరికీ తెలుసు కదా. కనుక ఎండలో కొంచెం దూరం నడిస్తే మీరు దేన్ని వెతుకుతారు? ఒక నీడను వెతికెదరు. ఎండకు వెళితే నీడ యొక్క మేలు తెలుస్తుంది అని ఒక సామెత ఉన్నది. ఎండలో నడవంగా ఎక్కడ నీడ ఉన్నదని వెతికెదము. ఆ నీడలో వచ్చి నిలిచిన వెంటనే అలాగే ఒక గొప్ప సంతోషం హృదయంలో కలుగుతుంది. ఒక గొప్ప సేద తీరుట, ఆ కష్టం తీరి మార్పును మనము గ్రహించెదము. అప్పుడు కొన్ని సమస్యలు, పోరాటములు, ఇబ్బందులు ఎండవలే మనలను దహించి కష్టపెట్టి బలహీనపరచును. ఎండధికమైతే మనల్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. అలాగే శరీరం నీరసపడిపోతుంది. పలు బాధింపులను అది కలుగజేస్తుంది. ఆ విధంగా కొన్ని సమస్యలు, పోరాటములు కలిగినప్పుడు మన శరీరం, మన ఆత్మ బలహీనపడుతుంది. కొన్ని బాధింపులు సహించవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలండి? దేవుడు వాక్కునిచ్చారు చూడండి. యెషయా 51:16లో నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను అని దేవుడు చెప్పియున్నారు. చేతి నీడలో దేవుని కరము, ఒక చిన్న కరంలో నుండి ఎంత నీడ దొరుకుతుందండి అని అనుకుంటున్నారా? దేవుని కరం చాలా గొప్ప కరము. ఆయన గొప్ప కరముతో మనలను ఆ ఉష్ణము, బాధలు మన మీద దాడి చెయ్యకుండా ఒక నీడను కలుగజేసి కాపాడి నడిపించునట. ఎంత అక్కర కలిగిన ఒక దేవుడు చూశారా? చిన్న పిల్లల్ని, చేతి బిడ్డలను తల్లులు తీసుకుని వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా చూశారా? ఎండలో నడిచేటప్పుడు చూశారా? ఆ బిడ్డను ఎండ బాధించును కదా. కనుక అలాగే చేతి నీడ, నా కరము వేడైనా పర్వాలేదు, ఆ వేడి నా బిడ్డ మీద పడకూడదు అని. అది చిన్న బిడ్డగా ఉంటుందా? 2 కరములతో ఆ ముఖమును కప్పి ఆ బిడ్డ మీద ఎండ పడదు, నీడ పడును. కనుక అది నెమ్మదిగా మౌనంగా నిద్రిస్తుంది. చేయి తీస్తే ఉష్ణము తగిలి ఏడవడం మొదలు పెడుతుంది. కనుక ఆ తల్లి యొక్క కరము ఆ బిడ్డకు నీడను కలుగజేసి బాధింపు నుండి కాపాడును. అదే విధముగా దేవుడు మనకు తండ్రి, తల్లిగాను తండ్రిగాను ఉన్నాడు. ఈ సమస్య, పోరాటము, కష్టము, ఇందులో ఇబ్బంది కలిగినప్పుడు నా పిల్లలు అందులో వేదనపడి కలవరపడకూడదు అని నా చేతి నీడలో నిన్ను కప్పియున్నానని చెప్పుచున్నారు. ఈ సమస్యలు, బాధింపులు బాధించవు, నీ మీద దాడి చెయ్యవు, నిన్ను బలహీనపరచవు. నా చేతి నీడలో నిన్ను కప్పుదును. ఎంత అద్భుతమైన దేవుడు కదా. ఆయన చెప్పుచున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, వీటన్నిటిని చూసి భయపడకు. ఒక పనివలే ఉష్ణము నిన్ను కష్టపెట్టే పరిస్థితి కనిపించినను నా చేతి నీడలో నిన్ను కప్పి నేను కాపాడి నడిపించెదను. నీవు సోలిపోకు అని చెబుతున్నారు. ఎంత సంతోషం కదా. దేవుని చూసి చెప్పండి, దేవా, నీవిచ్చిన ఈ వాగ్దానం కొరకు కృతజ్ఞతలు. నీ చేతి నీడలో నన్ను కప్పి ఈ ఉష్ణోగ్రత బాధింపు నుండి, ఎండ బాధింపు నుండి నన్ను కాపాడి నడిపించినట్లు నీ చేతి నీడలో అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. ఈ సమస్య, పోరాటము, ఇబ్బంది, ఈ దినం సంధించే ఉపద్రవం అవి నన్ను బాధించకుండా మీ చేతి నీడలో నన్ను కప్పి కాపాడి నడిపించుచున్నందుకై స్తోత్రములు, స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.